అంతా చేయికి బ్లడ్ ఉన్నది చూడొచ్చు. ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. సో హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను మెకాలేలో ఉన్నాను, ఇథియోపియా. సో మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా, మార్కెట్ వీడియో, దాని కంటిన్యూషన్ అనమాట. సో మార్కెట్ వీడియో తర్వాత ఈ సీన్ జరిగిందనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నా ఫోన్ నిజంగానే పోయింది, దొరికింది. సో ఆ ఫోన్లోనే నేను మళ్ళీ రీషూట్ చేస్తున్నా. నేను 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నా కానీ నాకు ఇట్లా దొంగతనాలు కానీ ఇట్లాంటి ఏం జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. మీతోటి షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. సో ఏంటంటే నిన్న యాజ్ యూజువల్గానే 1 o'clock అట్లా బయలుదేరిన బయటికి వీడియో చేద్దామని చెప్పేసి. బయటికి వెళ్ళేసి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసిన, మార్కెట్ కొన్ని ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేసి ఇంకా లాస్ట్కు ఒక బేకరీకి వెళ్ళేసి సమోసా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్తున్నా. నిన్న గరిమ రాలేదు, కొంచెం నాకు అంత సుస్థి ఉందంటే సరే నేనే ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పేసి బయటకు వచ్చేసిన. వీడియో అయిపోయింది, వీడియో అయిపోయింది. ఇక ఒక 5 minutes అయితే నేను హోటల్ సైడ్ వెళ్ళిపోతున్నా. ఎగ్జాక్ట్గా ఇటు సైడే, ఇక్కడే జరిగింది దొంగతనం. ఒక అబ్బాయి వచ్చాడనమాట. ఇప్పుడు మీకు నిన్న జరిగిన సీన్ అంతా, దొంగతనం జరిగింది, పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, అండ్ అక్కడ నుంచి రిపోర్ట్ అది పేపర్ రాపించుకున్నారు. ఇదంతా స్టోరీని మీకు చెప్తాను. కొన్ని క్లిప్స్ అన్నీ మీకు యాడ్ చేసి చూపిస్తా అసలు ఏం జరిగింది అని చెప్పేసి. సో నేను వీడియో కంప్లీట్ చేసుకొని ఇంకెండ్ చేయలేదు, వచ్చేసరికి ఒక అబ్బాయి వచ్చారు నా దగ్గరికి. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చేసి ఇట్లా చేయబట్టి ఇట్లా అన్నాడు అనమాట. ఫస్ట్ టైం జరిగింది ఆఫ్రికాలో. చేయబట్టి ఇట్లా అన్నాడు. నేను యాక్చువల్గా ఫోన్ ఏం చేశానంటే పాకెట్లో పెట్టుకొని జిప్పు పెట్టేసుకున్నా. సో అతను మరి నన్ను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడో నాకు తెలియదు. జిప్పు పెట్టేసుకున్నా. ఈ బ్యాగ్ నార్మల్గానే ఫ్రంట్కి వేసుకుంటాను అనమాట. నేను బ్యాగ్కి కూడా వేసుకోను, ఎందుకంటే జిప్ ఓపెన్ చేసి తీసుకెళ్తారని చెప్పేసి. ఇంట్లో నా పాస్పోర్ట్ అవన్నీ, డాలర్స్ అవన్నీ, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇలా వేసుకున్నా. గతం షాపింగ్ చేసేసుకున్నా, ఇట్లా పెట్టుకొని జిప్ పెట్టేసుకుంటూ ఒక అబ్బాయి వచ్చేసి ఇట్లా చెయ్యి ఇట్లా లాగాడు. నేను ఇట్లా షాక్లో ఉన్నా, అసలు వీడు ఏంది అని. మొత్తం అంతా డ్రంకర్డ్ పీపుల్ లాగానే ఉన్నాడు, డ్రింక్ చేసినట్టు. ఇట్లా లాగిన తర్వాత ఈ ఫుట్ ఉంటుంది కదా, ఈ ఫుట్ పైన తన ఫుట్ తోటి ఇట్లా కొట్టాడు. వీడేంది ఇలా చేస్తున్నాడు అని ఇట్లా చూసే లోపు పాకెట్లో నుంచి ఫోన్ తీసేసుకున్నాడు. రోడ్ క్రాస్ చేసేసి వెళ్ళిపోతే నేను వాడిని ఏమో లేక పిచ్చివాడు కావచ్చు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. ఎవరు గమనించలేదు. నేను ముందరికి ఒక 100 meters వరకు వెళ్ళిన. నేను వాడిని సీరియస్గా చూసేసిన. ముందరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసేసుకుంటే ఫోన్ లేదు. టకటక బ్యాగ్ ఓపెన్ చేసిన. బ్యాగ్ యాక్చువల్గా వెయిట్ ఉంటుంది, వెయిట్ లేదు. సో వీడే తీసుకున్నాడు అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిన. రోడ్ క్రాస్ చేసేసరికి కథం వాడు అక్కడనే ఉండి ఇలా చూస్తున్నాడు అనమాట. నేను కాలర్ పట్టేసుకున్నా, డైరెక్ట్ కాలర్ పట్టేసుకొని ఫోన్ ఇవ్వు, నీకు దండం పెడతా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. వాడు ఏం చేశాడంటే తెలివిగా ఫోన్ తీసుకొని ఈ గ్రిల్స్ ఉంటాయి కదా, మామూలుగా డివైడర్ మధ్యలో గడ్డి ఉంది, ఇటు సైడ్ మొత్తం ఇట్లా ఫ్లెక్సీలు పెడతారు కదా గ్రిల్స్, అది ఉంది. దానికి ఇటు సైడ్ పడేశాడు అనమాట. పడేసి నా దగ్గర లేదు అని పాకెట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. బ్రదర్ ప్లీజ్, నీకు కావాలంటే డబ్బులు ఇస్తా కానీ నువ్వు ఇచ్చేసే అంటే లేదు అని చెప్పేసరికి ఒక 10 మంది గ్యాదర్ అయిపోయిన తర్వాత అందులో ఒక అబ్బాయి అటు సైడ్ పడేసింది చూసి ఆ ఫోన్ నాకు తిరిగి ఇచ్చేసాడు. అమ్మయ్య, నాకు ఫోన్ దొరికిందిరా బాబు అనుకున్నా. కానీ నాకు చాలా కోపం వచ్చింది. ఆ కాలర్ పట్టుకొని నేను అస్సలు వదిలేదు, అంత కోపం వచ్చింది. తర్వాత జనాలందరూ గుమిగూడి వాడిని తీసేసుకున్నారు. వాడిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి వచ్చి నా చేయి పట్టుకొని, సిస్టర్ నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అది అంటే, అరే పాకెట్లో పెట్టుకున్నా, జిప్ కూడా పెట్టేసుకున్నా, ఇంకేం కేర్ఫుల్గా ఉంటారు అని చెప్పేసి అన్న తర్వాత ఆ సిస్టర్ నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత నా వెనకాల ఇంకో బ్రదర్ వచ్చాడు, ఇక్కడ లోకల్ పర్సన్. బ్రదర్ వచ్చేసి ఇట్లా పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు నిన్ను అని చెప్పేసి. వాడిని ఆల్రెడీ కొట్టినరో మరి ఏందో తెలియదు, పట్టుకున్నారు. 2 పోలీస్ ఆఫీసర్లు వచ్చారు. మీకు క్లిప్పింగ్స్ వేస్తా, దాని తర్వాత నేను స్టోరీ కంటిన్యూ చేస్తా.
Sorry, you know, there is some snatchers, you know. Yeah, but it's not good with the tourist, right? I think you are Indian. I'm a tourist. Yeah, I'm from India. Yeah, Indian, you know. I think, you know, I watch it. Indian movies. Is there any police station? Yeah. సో ఇది వాళ్ళిద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత లోపల కూర్చోబెట్టి బాగా కొట్టిరు అనమాట. గట్టి కొట్టిరు. అందులో ఒకడు కాదు, ఇద్దరు ఉన్నారు పార్ట్నర్స్. వాళ్ళిద్దరిని పట్టేసుకున్నారు. ఇద్దరిని లోకల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కొట్టారు. ఒకడు ముక్కు పగిలిపోయింది. ఒకడేమో అంటే యాక్చువల్గా నా ఫోన్ తీసుకున్నాడేమో వట్టిగానే చూస్తున్నాడు. ఇంకా చూసిన తర్వాత ఒక ఇద్దరు ఆఫీసర్లు వచ్చేసి చాలా కొట్టిన తర్వాత, సార్ నా ఫోన్ దొరికింది కదా, ఆ బ్లడ్ చూసేసరికి నాకు అంతా కళ్ళు తిరిగినట్టు అయినాయి, వద్దు సార్ ఇక పోనీలే వదిలేసేయండి వీళ్ళని అని అంటే, లేదమ్మా నువ్వు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ దొరికిరు కదా, లేదు మేము ఆల్రెడీ వేరే పెద్ద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, నువ్వు వచ్చి సంతకం పెట్టాలి. థ్యాంక్ యూ. నువ్వు వచ్చి సిగ్నేచర్ పెట్టాలి, లేకపోతే వదలము, నువ్వు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కోర్టుకి, అది ఇది అని చెప్పారు. చెప్తే వద్దు సార్ నాకు రేపు ఫ్లైట్ ఉన్నదని చెప్పేసి ఏదో అబద్ధం చెప్పేసిన, నాకు ట్రాన్స్లేషన్ ఇబ్బంది అని చెప్పేసి ఒక బ్రదర్ నాతో పాటు వచ్చారు. ఆ బ్రదర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్లకి ఇలా అమ్మాయి నైట్ వెళ్ళిపోవాలంట, అమ్మాయిని వదిలిపెట్టండి ఫోన్ వచ్చేసింది కదా అంటే, లేదు పెద్ద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత సంతకం పెట్టించాలని చెప్పేసి, సరే అని వాళ్ళిద్దరిని మళ్ళా మటాటో తీసుకొని హ్యాండ్ కప్స్ వేసేసి పెద్ద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. గైస్ పోలీస్ స్టేషన్ ఇది సెకండ్ పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ తీసుకుంటున్నారు అనమాట. డీటెయిల్స్ మొత్తం పాస్పోర్ట్ ఇచ్చిన అన్ని ఇచ్చిన. సో అది okay. Hello, yeah. You have signed it? Yeah. Okay. Hi. Here? Yeah. Okay. Yeah. You know? తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు నిన్న కూడా ఒక దొంగతనం చేయడానికి ట్రై చేశారంట. సో వీళ్ళని వట్టి వదలొద్దు, నువ్వు సంతకం పెట్టు అని చెప్పేసి చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రిపోర్ట్ రాపించుకున్నారు. పాస్పోర్ట్ డీటెయిల్స్, ఏ టైంకి పోయింది, ఫోన్ ఎంత కాస్ట్, ఇది ఎంత, ఫోన్ మోడల్ ఏంటి, అవన్నీ రాపించుకున్నారు. తర్వాత నేను ఎక్కడ స్టే చేస్తున్నా అన్ని డీటెయిల్స్ అన్నీ రాపించుకున్న తర్వాత ఇది తిగిరే రీజియన్ అనమాట. వీళ్ళని ఇక్కడ తిగిరే పోలీసులు అంటారు. సో ఈ తిగిరే పోలీస్ స్టేషన్కి పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అంతా రాపించుకొని సిగ్నేచర్ పెట్టించుకున్న తర్వాత ఇక నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫోన్ దొరికింది కదా, వదిలేయండి సార్ అంటే, లేదు వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత చేస్తామని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి ఇదంతా ప్రాసెస్ అయిపోయేసరికి నైట్ 7 అయింది. నాతో పాటు ఒక పర్సన్ ఉన్నారన్నమాట, బ్రదరు. ఆ బ్రదర్ ట్రాన్స్లేట్ చేసి కన్విన్స్ చేసి నన్ను బయటకి సేఫ్గా తీసుకొచ్చారు. బ్రైబ్ కానీ అట్లాంటిది ఏం అడగలేదు. బాగా క్విక్గా రియాక్ట్ అయ్యారు అనమాట. వితిన్ 5 minutesలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళకు ఇక మళ్ళీ తప్పు చేయకుండా చేశారు. Something? Yeah. He said he's also a policeman. Okay. They are not also they live still, no? వీళ్ళే మన ఫోన్ని దొంగతనం చేసిన వాళ్ళు. ఈ అబ్బాయిని అయితే ముక్కు వల్ల కొట్టిండు మనోడు. సో పోలీస్ ఆఫీసరు బేడీలేసి కూర్చోబెట్టారు. ఫోన్ దొంగతనం ఎందుకు చేసినవరా అంటే, నేను చేయలేదు అని చెప్పేసి చెప్తున్నాడు మనోడు. 5:30కి నా ఫోన్ పోయింది. లక్కీగా నేనే దొరకబట్టిన. తర్వాత ఆ
ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగలని పోలీసు వాళ్ళు వితిన్ 5 minutes లో పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సార్ హాయ్, హలో, వాట్స్ యువర్ నేమ్? నేమ్ ఓకే. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంట, దొంగల్ని తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి నాకు చాలా హెల్ప్ చేశారు. వితిన్ 5 minutes లో పట్టుకున్నారు అనమాట ఇక్కడ పోలీసు వాళ్ళు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తిగ్రే రీజియన్ రైట్? సో డోంట్ డూ ఇట్ అగైన్. నో, డోంట్ డూ ఇట్ అగైన్. ఇఫ్ I tell them to police officer, they leave from here. I think today is not allowed, you know. Okay. Yeah. For further investigation, I think. Further investigation. Yeah. So don't do this. It's not good. Okay? It's not good. You ask money, but don't do like this. Okay? Okay. You know. యూ. సో ఇతను ముక్కు వల్ల కొట్టిరు, మొత్తం అంతా చేయికి బ్లడ్డే ఉన్నది చూడొచ్చు. సో ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, పోలీస్ స్టేషన్ నుంచి నేను బయటికి హాస్టల్ సైడ్ వెళ్తున్నా. ఇగో ఈ బ్రదర్ని మీకు పరిచయం చేయలేదు, నాకైతే చాలా చాలా హెల్ప్ చేశాడు. తిగిరాయ్. వాట్ యూ డూ? Okay, I am banker. బ్యాంకర్. ఓకే. సో ఆ దొంగను పట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ బ్రదర్ నన్ను చిన్న పోలీస్ స్టేషన్కి, దాని తర్వాత పెద్ద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అదంతా మేనేజ్ చేశాడు అనమాట. యాక్చువల్గా అయితే 2 రోజులు పట్టాయి, 2 days రైట్? Yes. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఐ వుడ్ హావ్ స్టక్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్. I don't think so. సో వాళ్ళు ఏమన్నారంటే టుడే ఫ్లైట్ ఉన్నది అది ఇదని వాళ్ళని కన్విన్స్ చేస్తే నన్ను బయటికి వదిలారనమాట. సో నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఏమన్నా జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా తీసుకుంటా అంటే నో అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళేసి ఏమన్నా తినిపించేసి పంపించేద్దాము. ఇది గైస్, నా బ్యాటరీ కూడా లో ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే వదిలేయమని చెప్పేసిన, ముక్కు పగిలిపోయింది ఒక అబ్బాయిది, బ్లడ్ వస్తుంది, వదిలేయమని చెప్పిన. కానీ ఈయన ఏమంటున్నారంటే సిస్టర్ వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసిర్రు, మళ్ళీ ఇంకో తప్పు చేస్తారు, అందుకని చెప్పేసి వదలకని చెప్పిండ్రు. పాపం వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు, ఏదో ఒక రీజన్ ఉంటే తప్ప దొంగతనాలు చేయరు కదా. సో లక్కీగా మన ఫోన్ అయితే వచ్చేసింది, కంప్లైంట్ తీసుకున్నారు, అదంతా జరిగింది. అది హియర్ పీపుల్ ఆర్ నైస్ రియల్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టు మీ. ఒక 5 ఆఫీసర్స్ వచ్చిర్రు, ఇంట్రాగేషన్ చేసిర్రు, లోకల్ పోలీస్ స్టేషన్, ఇంకో పెద్ద పోలీస్ స్టేషన్ అని. ఫైనల్లీ నేనైతే హాస్టల్ సైడ్ వెళ్తున్నా. సో ఇది గైస్, ఇంకా వీడియో మొత్తం మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్. సో ఇది జరిగింది. ఫోన్ అయితే నాది వచ్చేసింది, కానీ రాకపోయి ఉంటే మాత్రం నా పరిస్థితి ఎట్లుండేదో తెలియదు. చాలా చాలా కష్టపడి డబ్బులన్నీ గ్యాదర్ చేసుకొని, ఇది నా సెకండ్ ఫోన్ అన్నమాట. నేను ఇప్పటి వరకు చేసే ట్రావెలింగ్ కానీ, లేకపోతే నా గ్యాడ్జెట్స్ కానీ, నా ట్రిప్కి అయ్యే ప్రతి ఒక్క రూపాయి నేనే, నా డబ్బులు, నా సొంత డబ్బులు నేను కష్టపడి సంపాదించినవి, మా బ్రదర్ ఇచ్చినవి తప్ప ఎవ్వరి కావు. ఒకవేళ ఇది పోయేది ఉంటే మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఈ పాటికి ఏడ్చేదాన్ని కావచ్చు. నిన్న ఫోన్ పోయింది కదా, ఫోన్ పోయిన తర్వాత అసలు నాకు టెన్షన్ అయింది. నాకైతే నిన్న మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది అనమాట. ఈ ఫోన్ లేకపోతే నేను ఇంకా వీడియోలు చేయకపోయేదాన్ని. రీసెంట్గానే తీసుకున్న 3 months అవుతుంది కావచ్చు. ఈ మలేషియా ట్రిప్ మొత్తం ఇందులోనే చేసిన. నేను ల్యాప్టాప్లు కానీ గోప్రోలు కానీ ఏం వాడను. నా ఫస్ట్ 18 countries మొత్తం ఒక ఐఫోన్ 14, అది నేను ఈఎంఐలో తీసుకొని దాన్ని మొన్న సెప్టెంబర్లో క్లియర్ అయిపోయింది అనమాట. 2 years పట్టింది అది క్లియర్ చేయడానికి. ఇది కూడా లోన్లోనే తీసుకున్నా. దీనికి హాఫ్ అమౌంట్ పే చేసి హాఫ్ అమౌంట్ మెల్లిగా తీర్చుకుంటున్నా నేను. సో అంత కష్టపడి కొనుక్కున్న నేను ఈ గ్యాడ్జెట్ ఐఫోను. సో ఇది పోయేది ఉంటే మాత్రం చాలా ఏడ్చేదాన్ని కావచ్చు. నాకు అసలు ఇమాజిన్ చేసుకుంటేనే చాలా దారుణంగా ఉన్నది.
సో అది గైస్ ఈ స్టోరీ. నేను 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నా అండ్ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసిన, కానీ నాకు దొంగతనం లాంటిది, మిస్బిహేవియర్ లాంటిది ఇలాంటి ఏం జరగలేదు. ఒక్కసారి మలేషియాలో కొంచెం రేసిజం ఫేస్ అయింది, కానీ ఎప్పుడు నేను చాలా హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటా, ఎంత ప్రాబ్లం ఉన్నా అది చేసుకుంటా అని మైండ్ అంతా ఇట్లా బ్లాంక్ అయిపోయింది. సో నిన్న బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్ నన్ను మళ్ళీ హోటల్ వరకు దింపేసి వెళ్ళాడు. సో ఆ బ్రదర్కి కొంచెం డబ్బులు ఇస్తా అన్నా తీసుకోలేదు. అండ్ ఏమంటారు, ఏమన్నా జ్యూస్ తాగు బ్రో, ఏమన్నా అన్నం అన్న తినేసి వెళ్ళానంటే లేదు నీకు ఏమన్నా హెల్ప్ అయితే చేస్తా అని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి వెళ్ళారు. సో ఇది జరిగింది ఫ్రెండ్స్ నిన్నైతే స్టోరీ. లక్కీగా నా ఫోన్ దొరికింది, అదే నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం అన్నమాట. సో ఎంత జాగ్రత్త ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇది నా జాగ్రత్త కాదు, దొంగోడు తెలివి. వాళ్ళని చూసేసరికి నాకు కూడా పాపం అనిపించింది. ఏదో ఇక తప్పు ఇక ఇక్కడ మరి పరిస్థితుల బట్టో ఏమో తెలియదు, తప్పులు ఎవరు కావాలనో లేకపోతే అట్లా నేను చెయ్యరు కదా, అలా పరిస్థితులు అట్లా చేసేలా చేస్తాయి. అందుకనే తర్వాత చెప్పినమాట వాళ్ళకి, ఇలాంటివి చేయకండి బాబు, డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి అని, పిచ్చి పనులు చేయకండి. ఆయన నువ్వు ఫోన్ దొంగతనం చేసిన పాస్వర్డ్ తెలియదు కదరా నాయన, నువ్వు ఎట్లా చేసుకుంటావని అంటే ఏం సప్పుడు ఎత్తలే ఇట్లా చూస్తున్నాడు అనమాట. ఇద్దరు అబ్బాయిలు ఒక 18 years బిలో ఉంటుంది అనుకుంటా. సో ఇలా ఉంది స్టోరీ. ఇది గైస్ నా సాడ్ స్టోరీ. ఓకేనా, ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేసి కొంచెం ఈరోజు రిలాక్స్ అయిపోయి రేపటి నుంచి మళ్ళీ ట్రావెలింగ్ షురూ చేయాలి. సో ఇది పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ అంతే. ఓకేనా, మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.